నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరనుందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం దేనికి సంకేతం? బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, యావత్ బీజేపీ ప్రధాన నేతలంతా కేసీఆర్ సర్కారుపై దండయాత్రకు విచ్చేస్తున్నారా? మునుపెన్నడూ లేని రీతిలో ఈ స్థాయిలో హైదరాబాద్లో కార్యవర్గ సమావేశం ఎందుకు పెడుతున్నట్లు? ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా అధికారం తమదే అన్న ధీమా కమలనాథుల్లో వచ్చేసిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 3 రోజుల పాటు తెలంగాణలో జరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అత్యంత బలమైన క్యాడర్ ఉన్న తెలంగాణలో ఇవి జరగడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వం జరిపిన పర్యటనలు తెలంగాణలో బీజేపీకి జోష్ తీసుకొచ్చాయి. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలు బీజేపీ బలాన్ని ఇదివరకే చాటాయి. రాబోయే కాలంలో తెలంగాణ లక్ష్యాలను, ఆశయాలను సాధించే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడానికి ఇవి భూమికలా పనిచేస్తాయని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రాంతీయ నాయకత్వానికి మనోధైర్యం ఇచ్చే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతం ఏదంటే తెలంగాణ అని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలుగు రాష్ట్రాల నాయకులు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. రాబోయే 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడం, వివిధ రాష్ట్రాలలో అధికారం పొందే విధంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు తోడ్పడతాయని బీజేపీ భావిస్తోంది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా జన సమీకరణ ఉండాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడం ఇది మూడోసారి. అంతకుముందు 2015లో బెంగళూరులో, 2016లో కేరళలోని కోజికోడ్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హైదరాబాద్లో ఈ సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 5 ఏళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీకి వెలుపల జరుగుతున్న కార్యవర్గ సమావేశం ఇదే. దీంతో పాటు తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిపేలా బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఉండబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది కమలం పార్టీ. దీంతో మొన్నటికి మొన్న వరుసగా జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన కార్యక్రమం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారు. ఈ సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు గుప్పించారు. 3వ తారీఖున జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ పాలనను ఏ స్థాయిలో ఏకిపారేస్తారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇప్పటికే ఎజెండా ఫిక్స్ అయింది. ఈ సమావేశాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రిపరేషన్ గురించి చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై తీర్మానాలు చేయబోతున్నారు.
దేశంలోని తాజా పరిస్థితులు, సంస్థాగత అంశాలు ఎజెండాలోని కీలక విషయాలుగా ఉండనున్నాయి. 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లు గెలిచినప్పుడే బీజేపీ కన్ను తెలంగాణపై గట్టిగా పడింది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై కూడా కన్నేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అధిష్టానం సన్నాహాలను ప్రారంభించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, అంతమంది బలగాన్ని దించడం అంటే ఇది కేసీఆర్పై బీజేపీ అధిష్టానం చేపట్టిన దండయాత్రగానే చెబుతున్నారు పరిశీలకులు. మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ సభ విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అధ్యక్షుడు బండి సంజయ్ ఇన్ఛార్జీలను నియమించారు. జూలై 3న జరగనున్న ప్రధాని మోదీ సభ కోసం 10 లక్షల మందిని తీసుకురావాలని తెలంగాణ బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. భారీ బహిరంగ సభ కోసం జన సమీకరణ బాధ్యతను స్థానిక నాయకత్వానికి అప్పగించారు. ఇంకోవైపు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్లో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తోంది. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా తాము మున్ముందుకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ను ఇంటికి పంపించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు కార్యవర్గ సమావేశాలు ముఖ్యంగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కారణం ముందు ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలుగా కేసీఆర్ను తెలంగాణ ఎన్నికల కోసం కేసీఆర్ను గద్దెదించడానికి జాతీయ నాయకులు అందరూ రావాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఆపదలు ఉన్నారు, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ ధైర్యం నింపే వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ముఖ్యమంత్రి తాగి ఫామ్ హౌస్ ఉంటున్నాడు, ప్రగతి భవన్లో సేద తీరుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి, ప్రజలకు భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కష్టాలు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, ఆయన తెగించి కొట్లాడుతున్నారు కాబట్టి మేము మన జాతీయ నాయకత్వాన్ని రిక్వెస్ట్ చేసినాం, ప్రజలకు భరోసా కల్పించడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, కార్యకర్తలు కూడా ఒక భరోసా ఇవ్వడానికి ఒకసారి జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహించే అవకాశం మాకు ఇస్తే బాగుంటుందని చెప్పిన విజ్ఞప్తి వరకు ఈరోజు జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తాను. ఇక్కడ రాష్ట్రానికి ఏం చేశారని, మోడీ ఏం మొహం పెట్టుకుంది అని చెప్పి రాష్ట్రానికి వస్తున్నారని చెప్పి ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చేయాలో అన్నీ చేసిండు. నువ్వు ఏం మొహం పెట్టుకొని దేశం తిరుగుతున్నావు? తెలంగాణలో ఏం బీకలో దేశానికి ఏం చేద్దాం తిరుగుతున్నావు? నువ్వు దేశ నాయకుడు అయితే అంటాను కదా పోటీగాడు. నువ్వేం చేస్తున్నావు? మరి ఏం చేస్తున్నావు దేశానికి, రాష్ట్రానికి? చెప్పు. నీ ఏడుపు నువ్వు ఏడవక ఊకే మోడీ గారి మీద ఏడుపేందుకు? ప్రపంచమే మోడీ గారికి స్ఫూర్తిదాయక నాయకుడిగా భావిస్తున్నది. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మోడీ గారు రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. నువ్వు రాత్రి తెలంగాణక వంటవే, రాత్రి అంతా ఉంటావే. నువ్వు నీ పని ఏడుపు నువ్వు ఏడు, తర్వాత ముచ్చట. మోడీ పర్యటన అడ్డుకుంటామని ఇప్పటికట్టు కాంగ్రెస్ నేతలు కానివ్వండి, మందకృష్ణ మాదేవ్ కానివ్వండి, దీనికి సంబంధించి ఈరోజు పోస్టర్లు కూడా అతికేశారు అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వచ్చేసి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మోడీ గారు వస్తున్నారు, తప్పకుండా మీ సమస్యల మీద చర్చించాల్సిందే, తప్పకుండా మీ సమస్యను పరిష్కరించాల్సిందే. దానికి అనుగుణంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. కానీ సమస్యలు పరిష్కరించుకుందాం. దయచేసి అందరం కలిసిమెలిసి ఉందాం. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా, పార్టీ తరఫున రిక్వెస్ట్గా నేను వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్లెక్సీలు బీజేపీకి కూడా ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా ఇటు మెట్రో పిల్లర్స్ కానివ్వండి, అటు బస్టాండ్లకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ఏ పూర్తిగా ఫ్లెక్సీలు కాకుండా ఇటు మీడియాకి సంబంధించి, ప్రింట్ మీడియాకి సంబంధించి అన్నీ బుక్ చేసుకుంది. ఇది ఒక వివాదంగా మారింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గవర్నీగా చిల్లర పడుచుకున్నాం, మేము గవర్నీ పడుచుకుంటాం. దాని గురించి ఆలోచించాం మేము. ప్రధానంగా ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ముందుకెళ్ళబోతారు? మోడీ ఆత్మస్థైర్యం నింపుతారంట కార్యకర్తల్లో? తప్పకుండా మోడీ గారు తెలంగాణకు వస్తుంటే కార్యకర్తలకు ధైర్యం. ఎస్, తెలంగాణ ప్రజలకు కూడా ధైర్యం. కేంద్ర నాయకత్వం ఇప్పుడే ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మాకు అండగా ఉంటున్నది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు కేటాయిస్తున్నది, అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇచ్చే ప్రభుత్వమే అధికారం ఉంటే మాకు ఈజీగా పంచుతారు, మాకు లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. అందరికీ అది కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు, టీడీపీ అధికారం ఇచ్చినాం, ఒకసారి బీజేపీ అధికారం ఇద్దామని చెప్పి ఆలోచనతున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, నిధులు నిజాయితీగా అమలు చేయాలి, న్యాయం జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి ప్రయత్నం
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందు వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉండేది తెలంగాణ రాజకీయం. అయితే బండొచ్చాక సీన్ ఒక్కసారిగా మారింది. రేవంత్ రెడ్డిని మించిన దూకుడుతో కేసీఆర్ను ఢీకొట్టడం, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కేసుల భయం లేకుండా బీజేపీ తరపున పోరాటం చేస్తూ అధిష్టానాన్ని గట్టిగానే ఆకట్టుకున్నారు. కార్యవర్గ సమావేశంలో మోదీ నుంచి సంజయ్ వరకు కేసీఆర్ వైఫల్యాలను చీల్చి చెండాడబోతున్నారా? రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది ఉంది. కానీ ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలు, పోటాపోటీగా కటౌట్లు, పార్టీ కార్యాలయాల ఎదుట కొత్త తరహాలో సాలుదొర, బై బై మోదీ వంటి ప్రచారాలు వెరసి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు హోరాహోరీగా పోరాడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి భాగ్యనగరంలో నిర్వహించే సమావేశానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 10 లక్షల ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. 16 రైళ్లు, పెద్ద మొత్తంలో బస్సులను ఇందుకు సిద్ధం చేసుకున్నారు. మిగతా ఏర్పాట్లను 40 మంది దాకా బీజేపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా నియమితులైన దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు ఉధృతం చేశారు. నిరుద్యోగ దీక్ష, చలో ప్రగతి భవన్, ప్రజా సంగ్రామ యాత్ర 1, 2 దశలు విజయవంతంగా పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. దీంతో బీజేపీకి మైలేజ్ అంతకంతకు పెరుగుతోంది. దీన్ని ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన కేసీఆర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా పలు కార్యక్రమాలు రూపొందించారు. దీనికి ప్రతిగా బీజేపీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజా సమావేశాలలో ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ దాకా కేసీఆర్నే లక్ష్యంగా చేసుకుని మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణను ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. గత 2 ఏళ్ల నుంచి బీజేపీ మీద కేసీఆర్ కారాలు మిరియాలు నూరుతున్నారు. సందు దొరికితే చాలు మోదీ నుంచి సంజయ్ దాకా ఎవరిని వదిలిపెట్టడం లేదు. స్వతహాగానే తనకు ఎదురు తిరిగే స్వభావం ఉన్న వాళ్లంటే నచ్చని మోదీ ఈసారి కేసీఆర్ సంగతి తేల్చేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెలిపెడుతూ వస్తున్నారు. ప్రధాన ఆర్థిక వనరు అయిన రామేశ్వరరావు లాంటి వారిని దూరం చేశారు. చిన్నజీయర్ స్వామితో స్నేహబంధాన్ని కట్ చేశారు. అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చే వివిధ పనులకు సంబంధించిన నిధులు, అభివృద్ధి పథకాలు, ఆర్బీఐ రుణాలు, ఎఫ్సీఐ ధాన్యం మిల్లింగ్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కేంద్రం బహిరంగంగానే ఎండగట్టింది. కేంద్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెట్టినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇది అంతకంతకు పెరుగుతుండడంతో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు నిప్పులా మారాయి. ఇక ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. మొదట్లో కాంగ్రెస్ బూచి చూపి వెనకడుగు వేసిన టీఆర్ఎస్ తటస్థంగా ఉంటే బీజేపీకి లాభం చేకూర్చుతుందని భావించి యశ్వంత్ సిన్హాకు జై కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న మిషన్ భగీరథ ఇంకా పూర్తి కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారో తెలియదు. మిషన్ కాకతీయ అటకెక్కింది. రైతు బంధులో పేద రైతుల కంటే భూస్వాములకే లబ్ధి చేకూరుతుందన్న వాదనలున్నాయి. టీ హబ్లోనూ కేటీఆర్ అనుయాయులకే లబ్ధి జరుగుతోందంటున్నారు. రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ల వంటి నిర్మాణాలు ఉపాధి పథకం ద్వారా చేపట్టినా రాష్ట్రం ఏమాత్రం కేంద్రం పేరు చెప్పడం లేదు. వీటన్నింటినీ సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. కేసీఆర్ పదే పదే గొప్పగా చెప్పే సంక్షేమ పథకాల్లో అవినీతి ఎండగట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ సర్కారును విమర్శించడమే లక్ష్యంగా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండడంతో అధికార పక్షం ఏం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈసారి తెలంగాణలో ఈ కార్యవర్గ సమావేశాలు ముఖ్య ఉద్దేశం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్టారంటారా?
కార్యవర్గ సంబంధించిన ఎన్నికలు దృష్టి పెట్టుకుంటే ప్రస్తుతం ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి, గుజరాత్లో మొదలు పెట్టాలి. తర్వాత కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి, కర్ణాటకలో పెట్టాలి. ఆ తర్వాత తెలంగాణలో పెట్టాలి. కానీ ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల కరోనా కారణంగా 3 సంవత్సరాల నుంచి కార్యవర్గ సమావేశం జరుగుతలేవు కాబట్టి మరొకసారి కార్యవర్గ సమావేశం రివైవ్ చేసుకోవడం కోసం అని చెప్పి చేసినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి కార్యవర్గ సమావేశాలు తెలంగాణ సెలక్షన్ అనేది అది రాజకీయంగా సహజమైనటువంటి పని, రాజకీయంగా ఉపయోగపడుతుంది. అంత మాత్రాన రాజకీయంగా ఇక బీజేపీ అని టీఆర్ఎస్ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి భయంలో వాళ్ళు ఉంటే దాన్ని నేనేం చేయలేను. ఎస్, తప్పకుండా ప్రభావం పడుతుంది. మా పార్టీ ఆ విధంగానే కార్యక్రమాలు చేస్తుంటుంది కూడా. కాబట్టి టీఆర్ఎస్కు ప్రభావం పడుతుందా, టీఆర్ఎస్కి ఏం పడుతుందని కాదు. రేపు తమిళనాడు కూడా అయితే కార్యవర్గ సమావేశాలు, ఆ తర్వాత బెంగళూరులో అయితే, ఆ తర్వాత గుజరాత్లో అయితే, ఆ తర్వాత మహారాష్ట్రలో అయితే. కాబట్టి కార్యవర్గ సమావేశాలు ఎందుకు అవుతున్నాయి అంటే బీజేపీ రాజకీయంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించడం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా కార్యవర్గ సమావేశాలు పెడతాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కారు నేతలను కంగారు పెడుతున్నాయా? సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను ఫ్లెక్సీలతో కప్పే ప్రయత్నం చేస్తున్నారా? జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా నాయకత్వం వహించాలనుకున్న కేసీఆర్ను తన ఇలాఖాలోనే దెబ్బకొట్టేలా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో పెట్టిందా? ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, అప్పులు, అవినీతి, కుటుంబ పాలనపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి అన్నది 2-3 నియోజకవర్గాలకే పరిమితం కావడం తదితర అంశాలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఇవే అంశాలను తనకు అనుకూలంగా మలుచుకున్న బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటోంది. కేంద్రంలో మోదీకి తిరుగులేదని కమలదళం అనుకుంటుంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వేలు పెడతానని చీటికి మాటికి హడావిడి చేయడం బీజేపీ అధిష్టానానికి నచ్చలేదు. దీంతో కేసీఆర్కు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేంత సినిమా లేదని చాటి చెప్పేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల సంగతి తర్వాత ముందు తెలంగాణలో కేసీఆర్ను ఓడగొట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందుకే హైదరాబాద్లో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున కాషాయ పరివారాన్ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో కమలం దండు రాష్ట్రానికి వస్తుండడంతో కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తమ వైఫల్యాలు బయటపడకుండా బీజేపీ ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా టీఆర్ఎస్ ఫ్లెక్సీల పంచాయతీ మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తమను కాదని అధికారులు ఏమీ చేయరనే నమ్మకంతో హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ఫ్లెక్సీ రాజకీయాలు కూడా చేసేటువంటి స్థాయి పరాకాష్ఠగా ఇవాళ కేసీఆర్ దిగజారిపోయారంటే ఎంతటి అభద్రత, పుత్ర వాత్సల్యంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ శాశ్వత పరుచుకోవడానికి అడ్డదారులు దొక్కుతూ చివరికి రాజ్యాంగాన్ని సైతం కూడా మార్చేస్తానని వారు చెప్పడం చూస్తూ ఉంటే వారి దివాలు కోరు రాజకీయాలకు ఇది అద్దం పడుతుంది. ప్రజలు విసిగిపోయినారు, వేసారిపోయినారు, మార్పు కోరుకుంటున్నారు. స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతివంతమైనటువంటి కుటుంబ రహిత పాలన అది మోదీ ద్వారానే, బీజేపీ ద్వారానే సాధ్యమని విశ్వసించి
డబుల్ ఇంజన్ సర్కారును తెలంగాణలో కూడా ప్రజలైతే కోరుకుంటున్నారో. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా స్వాగత తోరణాలు, కేంద్ర పథకాలు తెలిసే ఫ్లెక్సీలు, ప్రధానమంత్రితో పాటు జాతీయ నాయకుల కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే బీజేపీకి స్పేస్ లేకుండా టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ఫ్లెక్సీ రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోదీ రాకకు నిరసనగా కూడా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఫ్లెక్సీల రాజకీయాన్ని బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. తాము చేసిన పని తమకే వ్యతిరేకంగా మారుతుండటంతో గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2-3కి భారతీయ జనతా పార్టీ నేషనల్ ఒక మీటింగ్ కూడా ఉంది. మళ్ళీ 3వ తారీఖుకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఉంది. ఆ 2 కార్యక్రమం అటెండ్ చేయడానికి మోదీ గారు వస్తున్నారు. ఆ ప్రచారంకి అంటే మోదీ గారు చేస్తున్న సభకి ప్రచారం గురించి కొన్ని బ్యానర్స్ పెట్టాలని బీజేపీ ఆల్రెడీ 2-3 నెలల నుంచి మేము ప్లాన్ చేస్తే పర్మిషన్కి మేము పెట్టినాం. కొన్ని ప్లేస్లో పర్మిషన్ వచ్చింది, కానీ మోదీ గారు సభ ఇక్కడ ఉంది, మోదీ గారు ఏ దారిలో వస్తున్నారు అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అక్కడ ఎవరికి ఫ్లెక్స్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తున్నట్టే టీఆర్ఎస్ వాళ్ళకి. ఎక్కడ చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు బ్యానర్ కనబడుతున్నారు. అంటే మోదీ గారి బ్యానర్ కనబడొద్దు, వాళ్ళ బ్యానర్ పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఒక చీప్ రాజకీయం ముఖ్యమంత్రి గారు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, రాజకీయం ఆడాలంటే మొగళ్ళలాగా రాజకీయం ఆడాలి. చీప్ రాజకీయం ఆడితే మీకే నష్టం. ఎందుకంటే బీజేపీతో పెట్టుకుంటే ఏ రాష్ట్రం నష్టపోయింది, ఏ ముఖ్యమంత్రి గారు దుకాణం బంద్ చేసి వెళ్ళిపోయినారు కొద్దిగా మీరు చూడండి. అందుకోసం బీజేపీతోని మీరు పెట్టుకోకండి. ఓవైపు తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించాలని బీజేపీ భావిస్తుంటే కేంద్రంలో మోదీని దించడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య వైరం మరింత ముదిరిన నేపథ్యంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశం ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 2023లో మరోసారి గెలవాలి, హ్యాట్రిక్ కొట్టాలన్నది టీఆర్ఎస్ లక్ష్యం. తెలంగాణలో సీన్ చూస్తే అలా ఏమీ లేదు. దాంతో ఏం చేయాలో తెలియక గులాబీ శిబిరం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యవర్గ సమావేశంలో తమ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇంతగా ఫోకస్ చేస్తుండడం వెనుక భారీ లక్ష్యమే దాగుంది. బీజేపీ తెలంగాణకు ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో ప్రజలకు తెలిసేలా చేయాలన్నదే టార్గెట్గా కనిపిస్తోంది. ఏదేమైనా ఇటీవలి కాలంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ చేస్తున్న తీరు రాజకీయ పరిణామాలను ఏ విధంగా మార్చుతుందో అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. మరి మోదీ సభతో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాల్సి ఉంది. ఇది వాటి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.